హల్లెలూయా, ప్రైజ్ అలా. దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం ధ్యానించుకుందాం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము, ఏ కష్టము చేసినా మనకు లాభము కలుగు అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మనము కష్టపడి మనము ఎంతో ప్రయాసతో కష్టపడి పనులు చేస్తూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు చేస్తూ ఉంటారు. ఒకరు ఉద్యోగాలలో, ఒకరు వ్యాపారంలో, పొలం పనిలో, ఇలాగా ఒక్కొక్కరు కష్టపడి పనులు చేస్తూ ఉంటారు. అయితే పనిలో మనకు దేవుడు లాభం కలగ చేస్తాడు. పనిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని మాట విని దేవుని మాటలకు లోబడి ఆజ్ఞల ప్రకారంగా జీవించినప్పుడు నీ దేవుడైన యెహోవా ఆశీర్వదించును అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగా మనము చేసే పనులలో మనకు లాభము కలగాలి అంటే మనము దేవుడి మాట వినడం నేర్చుకోవాలి. దేవుడి మాట లోబడం నేర్చుకోవాలి. మనము ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకొని దేవునికి ఇవ్వవలసిన దశభాగమునిచ్చి మనము దేవుని మాట ప్రకారంగా జీవించినప్పుడు చేసే పని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చేసే పనులలో లాభాన్ని కలగజేస్తాడు. వట్టి మాటలు లేమిడికి కారణములని చూస్తూ ఉన్నాం. మాట్లాడే మాటలు, వట్టి మాటలు వ్యర్థమే. వట్టి మాటల వలన ప్రయోజనం ఏమీ లేదు. కానీ మనం చేసే పని, కష్టపడి పని చేసే పనిలో దీవెన రావాలి అన్నా, ఆశీర్వాదం పొందుకోవాలన్నా, మన కుటుంబం దీవించబడాలి అన్నా మనము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని మాట వినడం నేర్చుకోవాలి. అలాగా జీవించినప్పుడు మనల్ని గొప్ప చేసే దేవుడై ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రవ్వా. అయ్యా, ఏ కష్టము చేసిన లాభము కలుగునన్నావు తండ్రి. నాయనా ప్రవ్వా, అయ్యా మీరు మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి గొప్ప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె.